శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రథమ భాగము ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. విషయము ప్రశాంతతయే సంగీతం లక్ష్యం. అప్పర్ స్వామి మనస్సుకు శాంతిని ఆనందాన్ని కలిగించే పలు విషయాలను వరుసగా చెప్తారు. అవి ఇంద్రియాల కలిగే సుఖాల వలె కనిపించినప్పటికీ అతడు శాశ్వతానందాన్ని, దైవికమైన ఆనందాన్ని కలిగించే వాటినే సూచిస్తాడు. అవి ఏమిటి? మొట్టమొదటిది సుస్వరమైన వీణానాదం, తరువాత పాల వంటి వెన్నెల కాంతి, ప్రశాంతమైన గాలి, వసంత ఋతువులో పుష్ప వికాసం, తుమ్మెదలు ఝంకార నాదాలను చేస్తూ తిరిగే కమలాలు నిండిన సరస్సు, మాసిల్ వీణయం మాలై మరియముం వీసు టెన్నலும் విలంగిన వేణుலும் మూసు వన్నరప్పయో గయుం పూర్ణదై ఈశన్ ఎండై ఇణయడి నెళలే. తమిళిది. భగవంతుని పాదాలకు ఉపమానంగా ఇంద్రియాలకు ఆనందాన్ని కలిగించే వాటిని సూచిస్తూ ఆయన మాసిల్ వీణై అంటూ మొట్టమొదటి స్థానాన్ని సుస్వర సంగీతానికే ఇస్తాడు. మంచి సంగీతం, ముఖ్యంగా వీణానాదం మన సంగీతానికి దగ్గరగా ఉండేది. మనల్ని భగవంతుడి పాదాల వద్దకు తీసుకుని వెళ్తుంది. మన పూర్వీకులు సంగీతాన్ని భగవంతుని పాదాలకు అంకితం చేశారు. ఆ సంగీతం పాడిన వారిని, విన్నవారిని కూడా భగవంతుడి చరణాల చెంతకు చేర్చేదిగా ఉండేది. మనకు ధర్మశాస్త్రాన్ని అందించిన యాజ్ఞవల్క్య మహర్షి ఇట్లా అంటాడు: సుస్వరంగా వీణను మీటుతూ శృతి శుద్ధతతో లయ తప్పకుండా నాదోపాసన చేస్తే చాలును. ధ్యానం, యోగం, తపస్సు, పూజ అసలు ఏ క్లిష్ట సాధనలు అక్కర్లేదు. వీణానాదం ఒక్కటే మన మోక్షానికి దారి చూపుతుంది. వీణావాదన తత్వజ్ఞ శృతిజాతి విశారద తాళశ్చ చా ప్రయత్నేన మోక్ష మార్గం సగచ్చతి. యాజ్ఞవల్క్య స్మృతి 3వ అధ్యాయము 115వ శ్లోకం. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇందులో గానం చేసే సంగీత విద్వాంసుడు ఒక్కడే కాక సంగీతాన్ని వినేవారు కూడా అతడొక్కడే. సాధన తాలూకు పూర్ణ ఫలమైన దివ్య సుఖాన్ని ఫలితంగా పొందుతారు. విద్యాదేవత సరస్వతీదేవి కూడా నిత్యం వీణ వాయిస్తుంది. పాడటం లౌకికంగా కాక ఎప్పుడూ భగవంతుని గురించే ఉండాలి. సౌందర్యలహరిలో ఒక శ్లోకంలో సరస్వతీదేవి సైతం పరమేశ్వరుని రకరకాల లీలా వినోదాల గురించి గానం చేస్తుంది అని ఉంటుంది. విపంచా గాయంతి వివిధమ పదానాం పశుపతే 66వ శ్లోకం. విశ్వజనని కంఠ సౌందర్యం గురించి ఆచార్యుడు సౌందర్యలహరిలో చాలా ఆనందంగా వర్ణిస్తూ గళే రేఖాస్తిశ్రో అని ఆరంభించి సంగీతమంతా ఆమె నుండే పుట్టిందని చెబుతాడు. కంఠం మీద 3 రేఖలు ఉండటం ఉత్తమ స్త్రీకి లక్షణం. ఇంగ్లీష్లో యాడమ్స్ యాపిల్ అని పిలిచే కంఠమణి లేదా కంఠముడి పురుష లక్షణం. కంఠం వద్ద ఉండే ముందుకు పొడుచుకువచ్చిన భాగం. పరమేశ్వరుడు కంఠంలో చిన్న బంతి వలె హాలాహలాన్ని పెట్టుకున్నాడు కదా. పురుషులు అందరూ ఈశ్వర స్వరూపాలే అని సూచించేందుకు శ్రేష్ఠులైన పురుషుల గొంతుకలలో ఈ లక్షణం ఉంటుంది. అదేవిధంగా స్త్రీలు దేవీ స్వరూపిణులుగా ఉంటారు. కనుక విశ్వజనయిత్రి మెడపైనున్న శుభప్రదమైన 3 రేఖలు శ్రేష్ఠురాళ్ళైన స్త్రీల కంఠాలపై ఉంటాయి. ఆచార్యుడు దీన్ని వర్ణించినప్పుడు ఇట్లా చెబుతాడు: సంగీతంలో 3 స్థాయిలు ఉన్నాయి. రాగాలన్నీ ఈ 3 స్థాయిల నుండే పుట్టాయి. నీవు సంగీత కళలో సూక్ష్మాలను ఎరిగిదన్నానివి. ఈ 3 సంగీత స్థాయిలు నీ గొంతు నుండే వచ్చాయి. దీన్ని సూచించడానికన్నట్టు గొంతులో ఏ భాగం నుండి 3 స్వరాలు పుట్టాయో తెలుసుకోవడానికి ఈ 3 రేఖలు నీ కంఠం మీద ఉన్నాయమ్మా. ఆ ద్వైత పరమాచార్యునికి సంగీతంలో ఎంత పాఠం ఉన్నదనేది ఈ మాటలతో తెలుస్తుంది. మనల్ని అద్వైత భావంతో ఆ పరమధామానికి చేర్చేది ఆ సంగీతమే. కాళిదాసు తన నవరత్నమాలికలో వీణను పట్టుకున్న అంబికను శ్యామలాంబికే అని, సరిగమపద నిరతాం అని అంటాడు. ఆమె సంగీతం వల్ల హృదయంలో కోమలత్వం, అద్వైత ప్రశాంతత కూడా వెలువడతాయని శాంతాం మృదుల స్వాంతాం చెబుతాడు.
దీనివల్ల స్పష్టమయ్యేదేమంటే సంగీతం ఎన్ని భావావేశాలనైనా కలిగించని ప్రశాంతతే సంగీతానికి పరమ ప్రయోజనం. సంగీతమే కోమల హృదయాల్లో ప్రేమను కలిగిస్తుంది. ఆ ప్రేమ శాంతి భావాలతోనే ముత్తుస్వామి దీక్షితులు వీణను వాయిస్తూ మీనాక్షి గురించి రకరకాల గమకాలను ఇచ్చే అంబికను గురించి పాడుతూ ఆ ప్రేమ శాంతులలోనే తనను తాను ముంచుకున్నాడు. త్యాగరాయస్వామి కూడా శాంతము లేక సౌఖ్యము లేదు అను సామరాగంలో పాడాడు. ఆ గీతం భాష తెలియని వారికి కూడా అది వింటే ఎంతో శాంతి కలుగుతుంది. శాంతిగా భగవంతుని పాదాలతో ఒకటిగా కాగలిగే భావాన్ని అప్పర్ మాసిల్ వీణై నిష్కలంకమైన వీణానాదంతో పోలుస్తాడు. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత మీ ప్రియనేస్తము నివర్తి నాగభూషణ శర్మ. హరహర శంకర జయ జయ శంకర, హరహర శంకర జయ జయ శంకర, హరహర శంకర.